కృష్ణ సంకీర్తన కీర్తించటమే మానవుడికి ఉత్తమ ధర్మం. భగవన్నామం వినటం వల్ల, భగవంతుడిని కీర్తించటం వల్ల మనిషి పవిత్రుడవుతాడు. నిత్యము భాగవతం చదివితే, వింటే లేదా భగవంతుడి భక్తులకు సేవ చేస్తే అశుభాలు తొలుగుతాయి, అన్ని అశుభాలు తొలగిపోతాయి. రజోగుణము, తమో గుణాలతో పుట్టిన కామ లోభాలు హృదయంలో నశిస్తాయి. సత్వగుణంతో చిత్తము మనకు ప్రసన్నమవుతుంది. చేతులారంగ శివుని పూజింపడేని, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయము సత్యంబు లోనుగా దలపడేని, దయము సత్యంబు లోనుగా దలపడేని, గలుగ నీటికి దల్లుల కడుపచేటు. ఈ జగత్తులో జన్మించిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుణ్ణి పూజించాలి. శివుడు, విష్ణువు ఇద్దరు ఒకటే. నోరారా హరిని నోరు మనము నొప్పి పుట్టే వరకు తింటాం, కానీ హరిని భజించం. నోరు నొప్పి పుట్టేంత వరకు ఇంకొకరికి తిడతాం, కానీ హరిని మనం భజించం. నోటి నొప్పి వచ్చేంత వరకు మనము కఠినమైన పదార్థాలు, సున్నుండలు, పెద్ద పెద్ద ఉండలు తింటాం, టక్క టక్క అని పండ్లు కూడా ఇరిగిపోతాయి. కానీ పరమాత్ముని నోరు నొప్పి పుట్టింది, పండ్లు కూడా కింద పడిపోయాయి, హరికీర్తన చేసేవాడికి అని ఇంతవరకు నేను వినలేదు. ఒక్క పురాణంలో ఒక్క కథ కూడా లేదు. నేను చాలా చూశా. ఒకటైనా పండ్లు ఇరిగిపోయేటట్టుగా హరికీర్తన ఎవరైనా చేశారంటే ఎవరూ చేయలేదు. అందరూ తట్టలు తిన్నవాళ్లే. నోరారా హరిని కీర్తించాలి. అలా చెయ్యని దురాదృష్టవంతుడు లోకంలో పుట్టడం ఎందుకు? పోతన గారు చెప్పింది, తల్లికి పుట్టి బాధించటం ఎందుకు? అసలు అమ్మకి పుట్టుత 9 నెలలు ఎంత కష్టపట్టి మోస్తుంది, ఎందుకు బాధ? దుఃఖాన్ని కలిగించటం ఎందుకు ఆవిడికి? అందుచేత ప్రతి ఒక్కడూ భగవంతుణ్ణి భజించాలి, భగవంతుడి చరిత్ర తెలుసుకొని కీర్తించాలి.